నమస్తే ఇక్కడ జనసేన అభ్యర్థులకి ఓటు వేయమని కోరుకుంటూ నేను ప్రచారానికి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది, పరువుగా ఉంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్స్లో కూడా ఒక కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేసేవారు. అలాగే రాజకీయంలో కూడా కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేసేవారు. ఏంటంటే ఓటమి గెలుపు ఎప్పుడు వస్తుంది పోతుంది, కానీ జనసేన అంటేనే జనసేవ అని వచ్చి 10 years పైగా ఇక్కడ జనసేవలు ఆ జనసేనని ఆయన అందరినీ కలుసుకొని అలా ఇమ్మర్స్ అయిపోయారంటే దానికి ఇప్పుడు టైం కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇప్పుడు జనసేవ చేయడానికి జనసేనని జయసేన చేయించాలిన బాధ్యత జనాలది. దానికి గాజు గ్లాస్కి ఓటేయమని కోరుకుంటుందల్లో నాకు చాలా పరువుగా ఉంది. అందరూ 13th తప్పకుండా ఓట్ చేయండి. ఫస్ట్ అది మాకైనా జనసేనకైనా వేరే ఎవరికైనా ఖచ్చితంగా ఓటు మాత్రం చెయ్యాలి. ఎందుకు మన ఓట్ చేయడమే వేస్ట్ అని అనుకొని చాలామంది యువకులు ఇంట్లో ఉండిపోతున్నారు, చాలామంది మహిళలు ఇంట్లో ఉండిపోతున్నారు. కాదు, ఒక్కొక్కరు ఓటు కూడా విలువైనది, ఒక్క ఓటు కూడా చాలా చాలా ముఖ్యమైనది. జనసేనకి మీరు వేసిన ఓటు, ఒక్కొక్క ఓటు కూడా జనసేన గెలుపుకి, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి, ఎన్డీఏ కూటమి గెలుపుకి చాలా ముఖ్యమని మీరు అందరూ గుర్తుపట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, కమలం గుర్తుకి, సైకిల్ గుర్తుకి, గాజు గ్లాసుకి మీరు విలువైన ఓటు వేసి ఎన్డీఏ కూటమిని గెలిపించండి, జనసేనని గెలిపించండి, జననాయకత్వాన్ని గెలిపించండి.